2025లో జరిగిన ఘోరాలు ప్రమాదాలు. సంవత్సరం మొదట్లోనే అంటే జనవరిలో టిబెట్ లో భారీ భూకంపం వచ్చింది. అక్కడ 126 మంది చనిపోయారు. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరిగి వేల కోట్ల నష్టం వచ్చింది. మన దేశంలో జనవరి 29న ప్రయాగ్రాజ్ కుంభమేళలో భక్తుల రద్దీ వల్ల తొక్కిసలాట జరిగింది. ఇందులో 37 మంది చనిపోయారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా ఇలాగే తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి నెలలో మయన్మార్ దేశంలో వచ్చిన భారీ భూకంపం వల్ల 3000 మందికి పైగా చనిపోయారు. ఏప్రిల్ నెలలో కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ నెలలో బెంగళూరులో ఐపీఎల్ గెలిచిన ఆనందంలో జనం ఎగబడడంతో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. అండ్ జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం అందరినీ కుదిపేసింది. ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 260 మంది మరణించారు. జూన్ చివరిలో తెలంగాణలో ఒక ఫార్మా కంపెనీలో పేలుడు జరిగి 46 మంది కార్మికులు చనిపోయారు. జూలై 9న గుజరాత్ లోని వడోదరలో ఒక పాత వంతెన కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 20 మంది నదిలో పడి చనిపోయారు. అలాగే సెప్టెంబర్ నెలలో తమిళనాడులోని కరూర్లో ఒక రాజకీయ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ లో కర్నూలు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్ కాలిపోవడంతో 19 మంది చనిపోయారు. నవంబర్ డిసెంబర్ నెలలో మన దేశంతో పాటు శ్రీలంక థాయిలాండ్ లను 2 పెద్ద తుఫాన్లు వణికించాయి. ఈ తుఫాన్ల వల్ల సుమారు 1700 మందికి పైగా చనిపోయారు. 2025లో జరిగిన ఈ సంఘటనలు చూస్తుంటే భద్రత అనేది ఎంత ముఖ్యం అర్థమవుతుంది. 2026లో ఇలాంటి విషాదాలు జరగకూడదని కోరుకుందాం.